వక్రతుండ మహాకాయం కోటేశ్వర సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామణ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభరితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగుల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా విపరీతంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన జోలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అప్పటి వరకు అష్టమ శని నడిచింది. ఇప్పుడు టైం చాలా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చక్కగా అన్ని కూడా ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా శ్రీకారం చుట్టండి. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఖర్చు అధికమవుతూ ఉంటాయి. ఖర్చుల విషయంలో వెనకాడరు. ప్రతి జలసాగా ఉండాలి, తిరగాలి, ఫ్రెండ్స్ తో బాగుండాలని ఆలోచిస్తుంటారు. కానీ ఈ రాశి వాళ్ళకి స్నేహితుల వల్ల ఇబ్బంది ఆస్కారం ఉంది. స్నేహితుల్ని అతిగా నమ్మద్దు. నమ్మినట్లయితే ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా అని మీ కెరీర్ పాటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అప్పుడప్పుడు ఆరోగ్యంలో చిన్న ఇబ్బందులు, స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు కదా. గ్రహాలు అనేది మన చేతుల్లో లేదు కదా, మారుతూ ఉంటాయి. వాటి ప్రభావాన్ని అనుభవించాల్సిందే. అనుభవించినట్లయితే ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు. కొంతమంది వివాహ ప్రయత్నం చేస్తారు. అన్ని వివాహం కావటం లేదే అనే ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకు కావట్లేదు వివాహం, ఏమిటి సమస్య అని అర్థం చేసుకుంటున్నారా? చేసుకోరు. ప్రతి ఒక్కళ్ళకి 10 సంబంధాలు చూసామండి, 20 సంబంధాలు చూసామండి, మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటారు. ఎందుకు అవ్వట్లేదు, దేనివల్ల అవ్వట్లేదు అని గ్రహించండి. ఎందుకు అవ్వట్లేదంటే ఏదో దోషం ఉందో, లేకపోతే అమ్మాయికి వివాహ గడియలు రాలేదేమో అని కూడా గ్రహించాలి. అప్పుడే వివాహాన్ని ప్రయత్నం చేసుకోవాలి. అంతేకాని పిల్లలందరినీ పెళ్లి సంబంధాలు టైం అయిపోయింది వాళ్ళంటారు వీళ్ళంటారు అంటూ వివాహాలు చేయాలని తొందరపడితే మాత్రం ఇబ్బంది తప్పకుండా వస్తుంది. ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. టైం చాలా బాగుంది. ప్రతి కూడా దైవానుగ్రహంతో ముడిపెట్టండి. దానధర్మాలు చేస్తూ ఉండండి, పుణ్య కార్యక్రమాలు చేస్తుండండి, దైవ దర్శనాలు చేస్తూ అట్లాగే పుణ్యక్షేత్రం దర్శిస్తూ ఉండండి. విష్ణు దేవాలయాలని సందర్శించండి. ఎప్పుడప్పుడు ప్రతిదీ కూడా మీ చేదాకా జారిపోతున్నా భయపడకండి. అనుకున్నవని సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. మీ రాశి వాళ్ళు చేసే పని మీద, ఎందుకంటే అన్ని చేద్దాం అని ధ్యాస అయితే ఉంటుంది. కానీ కొన్ని మాటలతో మభ్య పెడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని తొందరగా మాటలతో మభ్య పెట్టి మోసం చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడు మనసును బట్టి వ్యవహరించుకోవాలి. అన్ని విధాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినా భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చేసే దైవ కార్యక్రమాలు కూడా మంచి చేస్తారు. 10 మందికి దానం చేస్తారు, 10 మందికి భోజనం పెడతారు. అన్ని విధాలు బాగుంటాయి. కానీ ఆహార అలవాట్లలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం ఆహారాన్ని మాత్రం మితిగా తీసుకోండి. తొందరగా అతిగా తిన్నట్లయితే కొంచెం ఉపకాయాలను ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వివాహితులు ఎవరైనా సరే వివాహ విషయంలో తొందరపడుతుంటారు.
ప్రేమవహాలు ప్రేమిద్దాం, పెళ్లి చేసుకుందాం, ఓ పని అయ్యి పనుకుంటారు, కానీ అవి నిలబడవు. అందుకని జాగ్రత్తగా అవి కూడా తొందరపడకండి. ఎందుకైనా కూడా మంచి ఆ సమయం వస్తుంది, అప్పుడు అనుకున్న పనులు అయిపోతాయి, ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు చక్కగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామికి కూడా ప్రతి మంగళవారం స్వామివారికి నవలపాకులతో పూజ చేయించండి. చేయించినట్లయితే మీ ఇబ్బందులన్నీ కూడా సమస్యపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు ఏది చేసినా సరే టైం చాలా బాగుంది. ప్రతి కూడా ఈ నెలంతా మీరు మంచి కార్యక్రమాలు నిర్వహించండి, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ముందన్నప్పుడు ఏం చేయాలి? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతుల దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ, రవిగ్రహ దోషం కానీ, ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి, ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడతారో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి. అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతో పాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేయండి. వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 29 దాకా ఏళ్ళనాటి స్టార్ట్ అయింది. ఏళ్ళనాటి స్టార్ట్ అయినప్పటినీ కూడా చికాకు పడుతూనే ఉన్నారు. కానీ గురుబలం ఉంది కాబట్టి భయపడకండి, గురువు మంచి యోగాన్ని ఇస్తాడు. శనికి మీనరాశి వాళ్ళకి వివాహాల ప్రయత్నం చేయండి, అయిపోతే. ఈ రాశిలో చదువుల విషయంలో ఈ రాశి కొట్టిన రాశి లేదు. బాగా చదువుతారు, బాగా మంచి ప్రయోజనం పొందుతారు, మంచి మాస్టర్ చేస్తారు. ఎడ్యుకేషన్ లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాశి వాళ్ళకి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అయినా కూడా భయపడకండి. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు, అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు తెలియదు, మీరు అనుకుంటారు అంతా మన వాళ్ళే అని ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన అనేది తగదు. ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇవ్వకపోవటం, ధనమాలు చేయడానికి కూడా ముందుంటారు. కానీ మీరు ఎవరికైనా ధనం ఇస్తే ధనం రాదు. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది, చిన్న చిన్న చికాకులే, కొంచెం కారకం చికాకులు, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏ హోమాలు చేద్దామా, ఏ పూజలు చేద్దామా, దాదన్మాలు చేద్దామా, ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి గురువు. ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన, దైవారాధన చేయడం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు. ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజ చేస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళాడినా కూడా పెద్ద ఇబ్బంది ఏం పట్టదు. కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికి కూడా ఆఫ్లై బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహాల ప్రదర్శన చేస్తూ ఉండండి. శనికి శనివారం నాడు నవగ్రహ ప్రదర్శన చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి, శనికి నూనె వేసి అభిషేకం చేయండి. చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి 7 సార్లు ప్రదర్శన చేశారండి. అలా చేసినట్లయితే ఈ దోషాలు తొలగిపోతాయి అని. అంతేగాని శని దోషంలో ఉన్నాము మనం ఏంలే అనే బాధపడి ఇంట్లో కూర్చోకండి. శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు.
ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూజ చేయండి, ఆవుపాలు అభిషేకం చేయించండి, శనగలు నానేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. చేసినట్లయితే అదొక స్వామివారికి మీకు చేసిందంటూ దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, ఈశ్వరుడే. ఆయనకి సెలవు చేసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. ఈటికాలు తగ్గిపోతే ఫ్యామిలీ బాగుంటుంది, మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు, మంచి వ్యాపారాలు చేస్తారు, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటే ఉండదు.